ఒక పబ్లిక్ స్పేస్లో ఎవరు ఇద్దరు గొడవపడి ఒకళ్ళనొకళ్ళు చంపేసుకుంటా కొట్టేసుకుంటా అని మాట దొరలడం మీరు అన్నట్టు రెటారిక్గా అది క్యాప్చర్ చేసి టీవీలో వేయడం అన్నది అది న్యూస్ కవరేజ్ కిందకు వస్తుంది. ఒక కన్ఫైన్డ్ ఆర్గనైజ్డ్ స్పేస్లో పని కట్టుకుని ఒక డిస్కషన్ చేయడం దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం అంటే ఇట్ క్లియర్లీ బ్రాడ్కాస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా దిస్ ఇస్ అన్ అఫెన్స్, నాట్ జస్ట్ అ క్రిమినల్ అఫెన్స్ ఇన్ జనరల్ ఇది రైట్. సో మీరు అందరినీ పెనలైజ్ చేయాలని చెప్పారు అంటే అక్కడ కూర్చున్న సదరు యాంకర్ గారు and Samasiraw garu. Yeah. But so do you believe that law will actually take its course in this? Because see, I mean, procedures of law I can't because one is I'm not an expert and second due process అనేది ఎలా ఉంటుంది అనేది నాకు నాలెడ్జ్ లేదు. But common sense tells me inciting another one person to kill another person is more than murder. ఎందుకు మర్డర్ అంటే మర్డర్ చేయడానికి ఒకడిని చేస్తున్నాడు. చాలా మందికి మీరు ఆఫర్ ఇస్తా అంటే నేను ఆయన చేస్తే ఎన్ని డబ్బులు ఇస్తానంటే యు ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ మైండ్ సెట్స్. అవును, దట్ ఈస్ ఫార్ మోర్ దెన్ యూ మర్డరింగ్ యువర్ సెల్ఫ్. అందుకని కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. దానికి ఒకళ్ళు రెస్పాన్స్ పెట్టారు, మీరు చూసారో లేదు? చూశాను. ఐ విల్ టేక్ అప్ ది ఆఫర్ అని చెప్పి ఒకళ్ళు పెట్టారు. తనేమో ఐ బిలీవ్ యూ అని చెప్పాడు. అది సో అంటే క్లియర్గా ఇది ఒక ఫ్రాంక్లీ మీకు ఏమన్నా హాని ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎవరికైనా హాని ఉండొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఐదర్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ ఎనీథింగ్ కోవిడ్ ఇలాంటి హాని అనేది ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ పర్సన్ యాడ్ అయిన వలన అది బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. అవును, యూనో ఆ పాయింట్ అది కానప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే టు అలౌ సంథింగ్ లైక్ దట్ టు హ్యాపెన్ ఇన్ సొసైటీ. కరెక్ట్. దట్ ఈస్ మై పాయింట్.